వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కెమిస్ట్రీ పార్ట్కి సంబంధించి మన సిలబస్లో భాగంగా ఈరోజు మన టాపిక్ ఏంటంటే కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్. హై వెయిటేజ్ చాప్టర్ అమ్మా. ఏంటండి? కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. అయితే మరి ఈ కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై కెమికల్ రియాక్షన్? కెమికల్ రియాక్షన్ అంటే ఏంటంటే మన డైలీ లైఫ్ లో చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం. సపోజ్ మిల్క్ అనేది కర్డ్ గా మారచ్చు, అలాగే గ్రేప్స్ అనేవి ఫెర్మెంట్ అయిపోవచ్చు, అలాగే బయట ఎక్కడో ఐరన్ అనేది ఎయిర్ లో కనుక వదిలేస్తే ఎక్స్పోజ్ అయిపోవచ్చు. ఓకేనా? అయితే ఇవన్నీ కూడా దేనికంటే వీటిని ఏమంటామంటే కెమికల్ చేంజ్ అంటాం. ఏంటమ్మా? కెమికల్ చేంజ్ అంటాం. ఈ కెమికల్ చేంజ్ ని ఎక్స్ప్రెస్ చేసే దాన్ని ఏమంటామంటే కెమికల్ రియాక్షన్ అంటాం. ఏంటి? కెమికల్ చేంజ్ ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని వర్డ్స్ రూపంలో కానీ ఈక్వేషన్ రూపంలో కానీ ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే కెమికల్ రియాక్షన్. ఓకేనా? అర్థమైందా? కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? ఏదైతే కెమికల్ చేంజ్ అనేది జరిగిందో దాన్ని రిప్రజెంట్ చేసేది ఏంటంటే కెమికల్ రియాక్షన్. ఓకేనా? మరి ఈక్వేషన్ అంటే ఏంటంటే ఈ కెమికల్ రియాక్షన్ ఏదైతే జరిగిందో దాన్ని వర్డ్ రూపంలో, ఓకేనా, సెంటెన్స్ రూపంలో రాస్తే దాన్ని ఏమంటామంటే ఈక్వేషన్ అంటాం. ఓకేనా? కెమికల్ రియాక్షన్ ఏదైతే జరిగిందో దాన్ని సెంటెన్స్ రూపంలో రాస్తే దాన్ని ఏమంటామంటే ఈక్వేషన్ అంటాం. అయితే సెంటెన్స్ గా ప్రతిసారి రాయలేం కనుక కొన్ని షార్టర్ ఫార్మ్స్ అని ఉన్నాయి, ముందుగా నేర్చుకుందాం. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సపోజ్ మీరు ఏదైనా సరే కోల్ తీసుకున్నారు, బొగ్గు తీసుకున్నారు. బొగ్గును ఒకవేళ ఫైర్ దగ్గర తీసుకెళ్ళినట్లయితే, కాల్చినట్లయితే, దాన్ని అగ్గిలో పెట్టినట్లయితే ఏమైపోద్ది? బయటికి కార్బన్ డైఆక్సైడ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఈ కోల్లో ఉన్న సబ్స్టెన్స్ ఏంటి? ఈ కోల్లో ఉన్న సబ్స్టెన్స్ ఏంటి అంటే కార్బన్. అవునా? కోల్లో ఉన్న సబ్స్టెన్స్ ఏంటంటే కార్బన్. దీన్ని మనం ఏం చేసాం? హీట్ చేసాం. అంటే ఫైర్ తీసుకెళ్ళాం అన్నమాట. ఫైర్ దగ్గరికి తీసుకెళ్ళామంటే ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తున్నట్టు అంటే ఆక్సిజన్ తో రియాక్ట్ చేయిస్తున్నట్టు. ఓకేనా? ఏదైనా ఆబ్జెక్ట్ అనేది ఫైర్ అవుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఆబ్జెక్ట్ అనేది ఫైర్ అవుతుందంటే అది ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది అని అర్థం. ఓకేనా? ఏదైనా ఆబ్జెక్ట్ అనేది ఫైర్ అవుతుందంటే ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది అని అర్థం. సో ఇక్కడ ఏమేం కలిసాయి? కార్బన్ కలిసింది, అలాగే ఆక్సిజన్ కలిసింది. అవునా? కార్బన్ కలిసింది, అలాగే ఆక్సిజన్ కలిస్తే బయటికి ఎవాల్వ్ అయ్యింది ఏంటంట? కార్బన్ డైఆక్సైడ్. బయటికి ఎవాల్వ్ అయ్యింది ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. అయితే ఇది జరిగిన ఈ రియాక్షన్. అవునా? జరిగింది రియాక్షన్. ఏమైంది? కోల్గా ఉన్నదంతా కూడా ఆక్సిజన్ తో కంబైండ్ ఎలా మారిపోయింది? ఒక పొగల కార్బన్ డైఆక్సైడ్ లా మారిపోయింది. అవునా? కెమికల్ చేంజ్ అనేది జరిగిందా? ఈ కెమికల్ చేంజ్ అనేది జరగడాన్ని ఏమంటామంటే రియాక్షన్ అంటాం. ఎందుకంటాం? ఈ కార్బన్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యింది కనుక దాన్ని ఏమంటామంటే రియాక్షన్ అంటాం. ఇప్పుడు ఈ రియాక్షన్ ని సెంటెన్స్ రూపంలో రాస్తే దాన్ని ఏమంటామంటే ఈక్వేషన్ అంటాం. ఓకేనా? ఈ రియాక్షన్ ని సెంటెన్స్ రూపంలో రాస్తే దాన్ని ఏమంటామంటే ఈక్వేషన్ అంటాం. అంటే సపోజ్ చూడండి, ఈక్వేషన్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక యారో సింబల్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఈక్వేషన్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే యారో సింబల్ ని యూజ్ చేస్తాం. అయితే ఏవైతే రియాక్ట్ అయ్యాయో, ఫస్ట్ లో ఏవైతే రియాక్ట్ అయ్యాయో, ఏమేమి రియాక్ట్ అయ్యాయి ఈక్వేషన్ రూపంలో రాద్దాం. ఫస్ట్ కార్బన్ అనేది ఉంది. కార్బన్ దేంతో కలిసిందంట? ఆక్సిజన్ తో కలిసింది. ఫైర్ అయిందా? ఫైర్ అవడం అంటే అర్థం ఏంటి? ఆక్సిజన్ తో కలిసింది. ఇలా కలిసేటప్పుడు మనం జనరల్ గా యూజ్ చేసే ఈక్వేషన్ సింబల్ ఏంటంటే ప్లస్సే కదా. ఓకేనా? ఏదైనా కలుస్తుందంటే యూజ్ చేసే సింబల్ ఏంటంటే ప్లస్. వీటిని ఏమంటామంటే రియాక్టెంట్స్ అంటాం. వీటిని ఏమంటామా? రియాక్టెంట్స్ అంటాం. ఎందుకు? రియాక్ట్ అయ్యాయి కనుక వీటిని ఏమంటాం? రియాక్టెంట్స్ అంటాం. మరి రియాక్ట్ అవ్వగానే బయటికి ఏం ఎవాల్వ్ అయ్యిందంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎవాల్వ్ అయ్యింది. అవునా? బయటికి ఏం ఎవాల్వ్ అయ్యింది? కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎవాల్వ్ అయ్యింది. అయితే దీన్ని ఏమంటామంటే ప్రొడక్ట్ అంటాం. అవునా? బయటకు వచ్చింది అనమాట. దీన్ని ఏమంటామంటే ప్రొడక్ట్ అంటాం. ఏవైతే రియాక్ట్ అయ్యాయో వాటిని ఏమంటాం? రియాక్టెంట్స్ అంటాం. బయటికి ఏదైతే ఎవాల్వ్ అయ్యిందో దీన్ని ఏమంటాం? ప్రొడక్ట్ అంటాం. సో ఇది ఈక్వేషన్ అనమాట. ఓకేనా? ఇదేంటమ్మా? ఈక్వేషన్. ఓకేనా? అర్థమైంది కదా? మొదట జరిగింది ఏంటి? కెమికల్ చేంజ్ జరిగింది. ఆ కెమికల్ చేంజ్ ఎలాగైతే జరిగిందో దాన్ని ఏమంటామంటే కెమికల్ రియాక్షన్ అంటాం. దాన్ని ఈ పద్ధతిలో రాస్తే దీన్ని ఏమంటామంటే కెమికల్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా? అయితే ఇప్పుడు లెసన్ లోకి వచ్చేసినట్లయితే మొదట మనకు ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తారు అనమాట. ఫస్ట్ ఈ రియాక్షన్ అర్థం అవడానికి ఇదే విధంగా ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేసి చూపిస్తారు. ముందుగా ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మెగ్నీషియం రిబ్బన్ అనేది, ఓకేనా, మెగ్నీషియంతో తయారైనటువంటి రిబ్బన్ అనేది
ఒక 3 to 4 సెంటీమీటర్ స్ట్రిప్ అనేది తీసుకుంటాం. ఓకేనా, మెగ్నీషియంతో తయారైనటువంటి రిబ్బన్ అనేది 3 to 4 సెంటీమీటర్ స్ట్రిప్ అనేది తీసుకుందాం. ఓకేనా, మెగ్నీషియంతో తయారైనటువంటి రిబ్బన్. అయితే ఈ రిబ్బన్ అనేది 3 to 4 సెంటీమీటర్స్ తీసుకున్న తర్వాత దీన్ని బాగా రఫ్ చేసినట్లయితే, ఓకేనా, కొంచెం శాండ్ పేపర్ తో రఫ్ చేసినట్లయితే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం అంటే బర్నర్ దగ్గర పెడతాం. బన్సన్ బర్నర్ అంటాం కదా, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం, బర్నర్ దగ్గర పెడతాం. అంటే దీన్ని ఏం చేస్తున్నట్టు, ఫైర్ దగ్గరికి తీసుకెళ్తున్నట్టు. అవునా, దీన్ని ఏం చేస్తున్నట్టు, ఫైర్ దగ్గరికి తీసుకెళ్తున్నట్టు. ఫైర్ దగ్గరికి తీసుకెళ్తుందంటే దేంతో రియాక్ట్ అవుతుందని అర్థం, ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుందని అర్థం. ఏదైనా ఆబ్జెక్ట్ అనేది ఫైర్ అవుతుందంటే ఖచ్చితంగా ఏమైనా గుర్తుపెట్టుకోవాలి, ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది అని అర్థం. అర్థమైందా? సో మెగ్నీషియం అనేది దేంతో కలిసింది, ఇక్కడ ఆక్సిజన్ తో కలిసింది. అవునా, మెగ్నీషియం అనేది దేంతో కలిసింది, ఆక్సిజన్ తో కలిసిన తర్వాత బయటికి ఒక పొగ అనేది వచ్చింది. అవునా, బయటికి ఏమొచ్చింది, ఇవి రెండు కలిసిన తర్వాత బయటికి ఒక గ్యాస్ అనేది ఎవాల్వ్ అయింది. దాన్ని ఏమంటామంటే మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం. ఓకేనా, ఆ గ్యాస్ ని ఏమంటాం, మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం. ఓకేనా, ఏమంటాం, మెగ్నీషియం అనేది ఆక్సిజన్ తో కలిస్తే వచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటాం, వీటిని మళ్ళీ రియాక్టెంట్స్ అంటాం. ఓకేనా, దీన్ని ఏమంటాం, ప్రొడక్ట్ అంటాం. ఈ యారో యొక్క హెడ్ ఎటువైపు అయితే ఉంటుంది అంటే ప్రొడక్ట్ వైపు ఉంటుంది అనమాట. ఓకేనా, యారో యొక్క హెడ్ ఎటువైపు ఉంటుందమ్మా, ప్రొడక్ట్ ఆర్హెచ్ఎస్ వైపు ఉంటుంది. అలాగే టైల్ అనేది ఎల్హెచ్ఎస్ రియాక్టెంట్స్ వైపు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీన్ని యాడ్ చేసినట్లయితే మధ్యలో ప్లస్ సింబల్ తో సూచిస్తారు అనమాట. ఓకేనా, ఇది ఇక్కడ అయితే ప్రతిసారి పూర్తిగా మనం ఇలా రాయలేం కదా, ప్రతిసారి బోర్డులో మెగ్నీషియం అని పూర్తిగా స్పెల్లింగ్ రాయలేం, అలాగే ఆక్సిజన్ స్పెల్లింగ్ రాయలేం. అయితే దీనికి ఏం చేశారంటే కెమికల్ ఫార్మ్స్ అనేది, ఓకేనా, కెమికల్ సింబల్ అనేది ప్రతి దానికి కూడా, ప్రతి ఒక్క గ్రూప్ కి అలాగే ప్రతి ఒక్క సబ్స్టెన్స్ కి కెమికల్ సింబల్ అనేది ఇచ్చారు. అయితే మెగ్నీషియం యొక్క సింబల్ ఏంటి అంటే ఎంజీ. అవునా, మెగ్నీషియం యొక్క సింబల్ ఏంటంటే ఎంజీ. అలాగే ఆక్సిజన్ యొక్క సింబల్ మామూలుగా ఓ అంటాం, కానీ ఆక్సిజన్ ఎక్కడైనా రియాక్ట్ అయితే సింగిల్ ఓతో రియాక్ట్ అవ్వదు. ఓకేనా, సింగిల్ ఓతో రియాక్ట్ అవ్వదు. సో ఆక్సిజన్ ఎప్పుడు కూడా డ్యూయల్ ఆటం, డయాటం అంటారు, O2 తో రియాక్ట్ అవుతుంది అనమాట ఎప్పుడు. అయితే ఇక్కడ ఏం కలిసాయి, ఎంజీ కలిసింది, అలాగే O2 కూడా కలిసింది. రెండు కలిపి ఎలా తయారవుతాయి అంటే ఎంజీఓగా మారుతాయి. ఓకేనా, రెండు కలిపి ఎలా తయారవుతాయి, ఎంజీఓ. అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఎన్ని ఓస్ ఉన్నాయి, 2 ఓస్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఓస్ ఉన్నాయి, సింగిల్ ఓ ఉంది. అయితే ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ కెమికల్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయాలి. అవునా, ఇలాంటప్పుడు ఏం చేయాలమ్మా, ఈ కెమికల్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేయాలి. ఎందుకు బ్యాలెన్స్ చేయాలి అంటే గనక దీని గురించి ఒకటి తెలియాల్సి ఉంటుంది. దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే ఏదైనా ఎలిమెంట్ లేదా సబ్స్టెన్స్ యొక్క మాస్ అనేది నేదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, అంటే క్రియేట్ అవ్వదు కొత్తగా, అలాగే ఆ ఉన్న మాస్ అంతా కూడా ఎక్కడికి పోదన్నమాట, దాంతోనే ఉంటది. ఎప్పుడు రియాక్షన్ జరగక ముందు, జరిగిన తర్వాత కూడా. గుర్తుపెట్టుకోండి, రియాక్షన్ జరగక ముందు, జరిగిన తర్వాత కూడా ఎలిమెంట్ లేదా సబ్స్టెన్స్ యొక్క మాస్ అనేది సేమ్ అలాగే ఉంటుంది, కొత్తగా క్రియేట్ అవ్వదు, యాడ్ అవ్వదు, అలాగే ఉన్న మాస్ అనేది డిస్ట్రాయ్ అవ్వదు. దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటాం. ఇందుకోసం ఏం చేయాలంటే ఏదైతే రియాక్టెంట్స్ ఉన్నాయో దాన్ని ప్రొడక్ట్స్ లో కూడా ఉంచాలంట. అంటే దీని యొక్క మాస్ ఎంత అయితే ఉందో దీని యొక్క మాస్ కూడా అంతే ఉండాలి. అంటే దాని అర్థం ఇప్పుడు చూడండి, ఓ అనేది ఇక్కడ రెండు ఉన్నాయా, ఇక్కడికి వచ్చేసరికి ఒకటి అయిపోదు. అంటే ఒక ఆక్సిజన్ ఆటం అనేది పోదు కదా పూర్తిగా, ఆ రెండు ఆక్సిజన్ ఆటం కూడా ఇలాగే ఉంటుంది. మరి దీన్ని ఏం చేయాలి, దానికోసం అంటే మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలి ఇవి రెండింటిని. సపోజ్ సింపుల్ గా చూడండి, ఇది O2 ఉంది, సో ఇక్కడ 2 రాయొచ్చా, ఆక్సిజన్ ని 2 చేస్తున్నాం. ఆక్సిజన్ 2 చేసే పద్ధతిలో ఎంజీ కూడా ట్వైస్ అయిపోతుంది. అవునా, ఎంజీ కూడా 2 ఆటమ్స్ అయిపోతుంది. సో రియాక్టెంట్స్ దగ్గర మార్చుకుంటాం. ఇప్పుడు సరిపోయిందా, 2mg + O2 gives rise to 2mgO. దీనికి ఒక మెథడ్ కూడా ఉంది, ఇక ముందు మనం తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకునే ముందు అసలు ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్కి వచ్చేద్దాం, కెమికల్ ఈక్వేషన్స్కి వచ్చేద్దాం. కెమికల్ ఈక్వేషన్స్ అనేవి ఎన్ని టైప్స్ మొత్తం? అయితే ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ఆధారంగా ఈక్వేషన్ రాసుకొని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాం. ఓకేనా, ముందుగా ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఏం లేదు, దీని గురించి మీకు ఏం తెలియాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ వర్డ్స్ తెలిస్తే చాలు. చూడండి అమ్మా, ఒక టెస్ట్ ట్యూబ్ లేదా బీకర్ తీసుకుందాం. ఓకేనా, ఒక టెస్ట్ ట్యూబ్ లేదా బీకర్ తీసుకొని దాంట్లో ఏం వేద్దామంటే H2SO4 H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. అవునా, హైడ్రోజన్ సల్ఫైడ్ అని కూడా అంటారు. H2SO4 అనేది తీసుకుందాం. H2SO4 సొల్యూషన్ అనేది ఒక బీకర్ లేదా టెస్ట్ ట్యూబ్ లో తీసుకుందాం. ఓకేనా, H2SO4 అనేది ఒక బీకర్ లో తీసుకుందాం. అయితే దీంతో పాటు ఏం తీసుకుందాం అంటే కొన్ని జింక్ గ్రాన్యూల్స్ అనేవి. ఓకేనా,
కొన్ని జింక్ గ్రాన్యూల్స్ అనేవి దీంట్లో యాడ్ చేద్దాం. ఓకేనా, కొన్ని జింక్ గ్రాన్యూల్స్ అనేవి దీంట్లో యాడ్ చేద్దాం. దీంట్లో H2SO4 సొల్యూషన్ ఏదైతే బేకర్లో తీసుకున్నామో దాంట్లో ఈ జింక్ గ్రాన్యూల్స్ అనేవి తీసుకుందాం. ఓకేనా, దీన్ని ఎలా రాస్తాం? జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్, జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మరి బయటకు వచ్చే ప్రోడక్ట్ ఏంటి? అంటే కనుక జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్, జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ అనమాట. ఓకేనా, ఏమైంది? జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంతా కూడా ఎలా విడిపోయిందంటే హైడ్రోజన్ ప్లస్ సల్ఫేట్ గా విడిపోయింది. ఓకేనా, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది హైడ్రోజన్ ప్లస్ సల్ఫేట్ గా విడిపోయింది. జస్ట్ గుర్తు పెట్టుకోండి, దీని గురించి మీకు తెలియాల్సిన అవసరం లేదు. అయితే ఇదనే ప్రొడక్ట్స్కి వచ్చేసరికి ఈ జింక్ తో ఈ సల్ఫేట్ ఏదైతే విడిపోయిందో ఆ సల్ఫేట్ అనేది జింక్ తో కలిసింది అనమాట. మిగిలిన హైడ్రోజన్ గ్యాస్ అనేది అలా ఉండిపోయింది. ఓకేనా, జింక్ అనేది ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదైతే విడిపోయిందో హైడ్రోజన్ ప్లస్ సల్ఫేట్ గా విడిపోయిందో ఆ సల్ఫేట్ అనేది వచ్చి జింక్ తో కలిసింది. మిగిలిన హైడ్రోజన్ అనేది అలా ఉండిపోయింది అనమాట. హైడ్రోజన్ సల్ఫేట్ తో విడిపోయి అలా ఉండిపోయింది. ఇవి వచ్చిన ప్రొడక్ట్ అనమాట. అయితే దీన్ని మనం ఏం చేద్దాం? కెమికల్ ఫార్మాట్ లో రాద్దాం, కెమికల్ సింబల్ యూజ్ చేసి రాద్దాం. జింక్ యొక్క కెమికల్ సింబల్ ఏంటి అంటే కనుక Zn. జింక్ యొక్క కెమికల్ సింబల్ ఏంటమ్మా? Zn. అవునా? సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క కెమికల్ సింబల్, ఈ సబ్స్టెన్స్ యొక్క కెమికల్ సింబల్ ఆల్రెడీ రాసాం, H2SO4. ఓకేనా, సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క కెమికల్ సింబల్ ఏంటంటే H2SO4. గివ్స్ రైజ్ టు ఎలా మారిందంట? జింక్ సల్ఫేట్ గా మారింది. అవునా, జింక్ సల్ఫేట్ గా మారింది. సల్ఫేట్ అంటే చూడండి ఇక్కడ H2 ప్లస్ SO4 ఉంది కదా, ఇందులో సల్ఫేట్ అంటే H2SO4 అనమాట. ఈ H2 అనేది హైడ్రోజన్ గ్యాస్. సరే, ఈ సల్ఫేట్ అనేది విడిపోయింది కదా, దేంతో కలిసింది? జింక్ తో కలిసింది. సో జింక్ సల్ఫేట్ అనేది ZnSO4. అవునా, జింక్ సల్ఫేట్ అంటే ఏంటి? ZnSO4. మరి మిగిలింది ఏంటి? ఈ H2A కదా, మిగిలింది ఏంటమ్మా? ఈ H2A కదా. దీన్ని మనం హైడ్రోజన్ గ్యాస్ అంటాం. బయటికి ఎవరు అయ్యేటప్పుడు ఈ సింబల్ యూజ్ చేస్తాం అనమాట. యూజ్ చేయకపోయిన పర్లేదు, ఇవంటే ఏంటో మీకు తెలియాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈక్వేషన్ చూడండి. అయితే ఇందులో ఫస్ట్ బ్యాలెన్స్ అయ్యే లేదో చూద్దాం. దీన్ని బ్యాలెన్స్ అయ్యో లేదో చూడాలంటే ముందుగా ఏం చూడాలంటే ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయ్యో లేదో చూడాలి. ఓకేనా, ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయ్యో లేదో చూడాలి. ఫస్ట్ రియాక్టెంట్స్ లో ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఆక్సిజన్ ఆటమ్స్ ఇక్కడ ఎక్కడ లేవు కదా, ఓన్లీ 4 ఉన్నాయి. ఓకేనా, ఈ ఆక్సిజన్ ఆటమ్స్ రియాక్టెంట్స్ లో 4 ఉన్నాయి కనుక ప్రొడక్ట్స్ లో కూడా సేమ్ అంతే 4 ఉండాలి. సో ఇక్కడ కూడా 4 ఉన్నాయా? 4 ఉన్నాయి. నెక్స్ట్ హైడ్రోజన్ ఆటమ్స్ చూడండి. హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? H2. హైడ్రోజన్ ఆటమ్స్ మొత్తంగా 2 ఉన్నాయి. మరి ప్రొడక్ట్స్ లో కూడా అన్నీ కదా ఉండాలి, 2 ఉన్నాయి. సరిపోయా? నెక్స్ట్ అలాగే జింక్, మిగిలింది ఏంటమ్మా? జింక్ అనేది ఒకటే ఆటం ఉంది, ఇక్కడ కూడా ఒకటే ఆటం ఉంది. అలాగే సల్ఫర్ కూడా ఒకటే ఆటం ఉంది, ఒకటే ఆటం ఉంది. మొత్తానికి ఈక్వేషన్ అంతా కూడా బ్యాలెన్స్డ్ అయిపోయింది. మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరమే లేదు. అవునా, ఈక్వేషన్ అంతా కూడా బ్యాలెన్స్ అయిపోయింది. దీన్నే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా, దీన్ని ఏమంటామంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. ఒకవేళ ఇది బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటే కనుక ఆ ఈక్వేషన్ మనం ఏమంటామంటే స్కెలిటల్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా, ఒకవేళ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవ్వకపోతే కనుక దాన్ని ఏమంటామమ్మా? స్కెలిటల్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా, బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. బ్యాలెన్స్ అవ్వకుండా నాన్ బ్యాలెన్సింగ్ గా ఉండే ఈక్వేషన్ ఏమంటాం అంటే స్కెలిటల్ ఈక్వేషన్ అని అంటాం. ఓకేనా, ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకొని దాన్ని బ్యాలెన్స్ చేయడం ఎలాగో చూద్దాం. ఓకేనా, ఈక్వేషన్ తీసుకొని బ్యాలెన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈక్వేషన్ ఏంటంటే Fe+O2 gives rise to FeO2 plus H2O gives rise to Fe2O3 plus. ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకుందాం, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఈక్వేషన్ ఏంటంటే Fe+H2O gives rise to Fe2O3 plus H2. ఓకేనా, ఇది బ్యాలెన్స్ లేని ఈక్వేషన్, బ్యాలెన్స్ అవ్వని ఈక్వేషన్. సపోజ్ చూడండి, Fe అనేది ఇక్కడ సింగిల్ ఆటం ఉంటే ఇక్కడ 2 ఆటమ్స్ ఉన్నాయి. అవునా, ఇది ఏ ఈక్వేషన్ అవుద్దంటే స్కెలిటల్ ఈక్వేషన్ అవుద్ది. ఓకేనా, ఏ ఈక్వేషన్ అవుద్దమ్మా? స్కెలిటల్ ఈక్వేషన్ అవుద్ది. మరి దీన్ని బ్యాలెన్సింగ్ ఎలా చేయాలంటే ముందుగా ఏం చూద్దాం అంటే ఫస్ట్ ఓ ఆటమ్ ని బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా, బ్యాలెన్సింగ్ ఓ ఆటమ్స్. అలాగే దీని తర్వాత ఏం బ్యాలెన్స్ చేయాలంటే హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. ముందు ఓ ఆటమ్స్ చూద్దాం. ఈ ఓ ఆటమ్స్ అనే బ్యాలెన్స్ చేయాలంటే రియాక్టెంట్స్ లో ఎన్ని ఉన్నాయి, అలాగే ప్రొడక్ట్స్ లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకేనా, ఏం చేస్తాం మనం? ఓ ఆటమ్స్ చేస్తాం. ఓకేనా, అయితే రియాక్టెంట్స్ లో ఓ అని ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది. అవునా, రియాక్టెంట్స్ లో కేవలం ఒకటే కదా ఉంది ఆటం, ఒకటి.
అలా ప్రొడక్ట్స్లో ఎన్ని ఉన్నాయి? ప్రొడక్ట్స్లో మొత్తం 3 ఉన్నాయి. ఓకేనా, మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి. సో ప్రొడక్ట్స్లో ఆక్సిజన్ అనేది 3 ఉన్నాయి, రియాక్టెంట్స్లో 1 ఉన్నాయి. మరి దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 3ని తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తే సరిపోద్ది కదా. ఓకేనా, ఇంటూ 3 చేస్తే సరిపోద్ది కదా. సో ఇంటూ 3 చేసాం. ఈ H2O కాస్త ఎలా మారిందమ్మా? 3H2Oగా మారింది. ఓకేనా, H2O కాస్త ఎలా మారింది? 3H2Oగా మారింది. నెక్స్ట్ ఏం బ్యాలెన్స్ చేయాలంటే బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ ఆటమ్స్, H ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా, H ఆటమ్స్ అనేవి రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి ముందు చూడండి. రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? ఈ 3 2s are 6 ఉన్నాయి. ఓకేనా, మరి ప్రొడక్ట్స్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. రియాక్టెంట్స్ అనేవి ఇందులో హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి రియాక్టెంట్స్లో 6 ఉన్నాయి, అలాగే ప్రొడక్ట్స్లో 2 ఉన్నాయి. మరి దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ప్రొడక్ట్స్ వైపు 3తో మల్టిప్లై చేసి సరిపోద్ది కదా. 2 3s are 6 కదా. ఓకేనా, 2 3s are 6. సో దీనివైపు ఏం చేస్తామంటే 3తో మల్టిప్లై చేస్తాం. మరి మిగిలింది ఏంటి? ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయి, అలాగే హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయి. మరి మిగిలింది ఏంటంటే ఫెర్రస్ అన్నమాట. ఫెర్రస్ అంటే ఐరన్. చూడండి, ఫెర్రస్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలంటే ఫెర్రస్ ఆటమ్స్ అనేది రియాక్టెంట్స్ లో ఉన్నాయి, 1 ఉంది. అవునా, ఒకటే కదా ఉంది. నెక్స్ట్ ప్రొడక్ట్స్ లో ఉన్నాయి, 2 ఉన్నాయి. మరి దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? రియాక్టెంట్స్ వైపు 2తో మల్టిప్లై చేసి సరిపోద్ది కదా. ఓకేనా, 2Fe. అర్థమైందా? ఫస్ట్ ఏం చేసాం? O ఆటమ్స్ ని బ్యాలెన్స్ చేసాం. తర్వాత ఏం చేసాం? హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేసాం. తర్వాత మిగిలినటువంటి ఈ Fe ఆటమ్స్ ని బ్యాలెన్స్ చేసాం. ఓకేనా, ఇప్పుడు రియాక్షన్ రాసినట్లయితే 2Fe plus 3H2O gives rise to Fe2O3 plus 3H2. సరిపోయిందా? ఇప్పుడు అన్నీ సరిపోయి కదమ్మా. Fe సరిపోయి, ఇతల వైపు 2 ఉన్నాయి, ఇతల వైపు 2 ఉన్నాయి. ఓకేనా, రియాక్టెంట్స్ లో 2 ఉన్నాయి, ప్రొడక్ట్స్ లో కూడా 2 ఉన్నాయి. అలాగే హైడ్రోజన్ ఆటమ్స్ చూడండి 6 ఉన్నాయి, ఇక్కడ కూడా 6 ఉన్నాయా. అలాగే O ఆటమ్స్ 3 ఉన్నాయి, 3 into O, అలాగే O3. సరిపోయింది కదా. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. పైది స్కెలిటల్ ఈక్వేషన్, ఇదేంటమ్మా? బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అన్నమాట. ఇలా ఏదైనా ఈక్వేషన్ ఇస్తే దాన్ని అలా మనం బ్యాలెన్స్ చేస్తూ రాసుకోవాలి. అయితే ఇందాక చెప్పిన విధంగా ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి మొత్తంగా 4 టైప్స్. ఓకేనా, కెమికల్ రియాక్షన్స్ అనేవి ఏంటమ్మా? మొత్తంగా 4 టైప్స్. కెమికల్ రియాక్షన్స్ అనేవి మొత్తంగా 4 టైప్స్. ఎన్ని టైప్స్? 4 టైప్స్. ఆ టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సరే, ఫస్ట్ ఇది కాంబినేషన్ రియాక్షన్. ఓకేనా, లైన్ వైజ్ రాసుకుందాం. మొదటిది ఏంటమ్మా? కాంబినేషన్ రియాక్షన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డీకంపోజిషన్ రియాక్షన్. ఓకేనా, నెక్స్ట్ ఏంటమ్మా? డీకంపోజిషన్ రియాక్షన్. మూడోది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఏంటి మూడోది? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఫోర్త్ది ఏంటంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా, ఫోర్త్ది ఏంటమ్మా? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఫస్ట్ది ఏంటి? కాంబినేషన్ రియాక్షన్. ఓకేనా, సెకండ్ది వచ్చేసి డీకంపోజిషన్ రియాక్షన్, నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఫోర్త్ వచ్చేసి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. మరి ఇందులో ఫస్ట్ టైప్ అయినటువంటి కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏంటమ్మా? కాంబినేషన్ రియాక్షన్ కదా. ఈ కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటో చూద్దాం. అయితే ఈ కాంబినేషన్ రియాక్షన్ అంటే పేరులోనే ఉందా? ఈ కాంబినేషన్ అంటే ఏంటి? ఏవైనా కంబైన్ అవ్వడం. ఓకేనా, ఏవైనా సరే కంబైన్ అవ్వడం కలవడం అనమాట. ఇలా కలవడం అనేది రియాక్షన్ పరంగా చెప్పినట్లయితే రియాక్టెంట్స్లో రియాక్షన్లు ఏమేమి ఉంటాయి? రియాక్టెంట్స్ అనేవి ఉంటాయి, అలాగే ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, రియాక్టెంట్స్లో ఏమేమి ఉంటాయి? రియాక్టెంట్స్ అనేవి ఉంటాయి, అలాగే ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. మరి కాంబినేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే రియాక్టెంట్స్ లో జరుగుతుంది అనమాట. ఓకేనా, ఏవైనా 2 లేదా అంతకన్నా ఎక్కువ రియాక్టెంట్స్ అనేవి కలిసినట్లయితే, కంబైన్ అయినట్లయితే దాన్ని ఏమంటామంటే కాంబినేషన్ రియాక్షన్ అంటాం. అయితే కంబైన్ అయిన తర్వాత ప్రొడక్ట్స్ లోకి వచ్చేసరికి సింగిల్ ప్రొడక్ట్ లో బయటికి రావాలన్నమాట. ఓకేనా, ఏమైనా 2 లేదా అంతకన్నా ఎక్కువ రియాక్టెంట్స్ కలిసి సింగిల్ ప్రొడక్ట్ లో బయటకు వచ్చినట్లయితే, ప్రొడక్ట్ అనేది సింగిల్ గా ఫామ్ అయితే దాన్ని ఏమంటామంటే ఈ కాంబినేషన్ రియాక్షన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఇందాక మనం చేసినటువంటి C+O2. అవునా, ఏం తీసుకున్నాం? కోల్ అనేది ఫైర్ లో తీసుకెళ్ళాం. అవునా, అంటే కోల్ లో ఉన్నటువంటి కార్బన్ మెటీరియల్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యేటట్లు చేసాం. బయటకు వచ్చిన ప్రొడక్ట్ ఏంటి? బయటకు వచ్చిన ప్రొడక్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. అవునా, బయటకు వచ్చిన ప్రొడక్ట్ ఏంటమ్మా? కార్బన్ డైఆక్సైడ్. అలాగే ఇంకోటి చేసాం ఒక ఎక్స్పెరిమెంట్, మెగ్నీషియం రిబ్బన్ తీసుకున్నాం, దాన్ని కూడా ఫైర్ లోకి తీసుకెళ్ళినట్లయితే, అంటే ఆక్సిజన్ తో రియాక్ట్ చేయించినట్లయితే ఏమైంది? Mg+O2. దీన్నే బ్యాలెన్స్ చేసి మరి రాసాం కదా, 2MgO.
అవునా, దీన్నే ఏమొచ్చింది 2mg వచ్చింది. అయితే ఈ రెండిట్లో మీరు గమనించినట్లయితే దీన్ని రియాక్టెంట్స్ అంటున్నాం, దీన్ని ప్రొడక్ట్స్ అంటున్నాం. రియాక్టెంట్స్ లో ఏమున్నాయి, 2 సబ్స్టెన్స్ అనేవి ఉన్నాయి, లేదా 2 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. అవునా, రియాక్టెంట్స్ ఉన్న సబ్స్టెన్స్ అన్ని 2 కంబైన్ అయిన తర్వాత ప్రొడక్ట్స్ వచ్చేసరికి రెండిట్లో కూడా సింగిల్ ప్రొడక్ట్లే. CO2 అనేది వేరు వేరు కాదు కదా, CO2 కలిపితే ఒక్కటే కార్బన్ డైఆక్సైడ్. అవునా, సో రియాక్టెంట్స్ అనేవి 2 ఉన్నాయి, అలాగే ప్రొడక్ట్స్ అనేది ఒకటి ఉంది. దీన్ని ఏమంటామంటే కాంబినేషన్ రియాక్షన్ అంటాం. అవునా, దీన్ని ఏమంటామమ్మా, కాంబినేషన్ రియాక్షన్. ద కాంబినేషన్ ఆఫ్ 2 or more reactants combine to give, ఓకేనా, టు గివ్ ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మా, సింగిల్ ప్రొడక్ట్. దాన్ని ఏమంటామంటే కాంబినేషన్ రియాక్షన్ అంటాం. ఇవి వీటి యొక్క ఎగ్జాంపుల్. కోల్ అనేది అదే కార్బన్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది, అలాగే మెగ్నీషియం అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఇస్తుంది. ఇది ఫస్ట్ టైప్ యొక్క కాంబినేషన్ రియాక్షన్. మరి సెకండ్ టైప్ చూసినట్లయితే సెకండ్ టైప్ ఏంటి, డీకంపోజిషన్ రియాక్షన్. సెకండ్ ఏంటమ్మా, డీకంపోజిషన్ రియాక్షన్. అవునా, ఈ డీకంపోజిషన్ అనేది పేరులోనే ఉంది. డీకంపోజ్ అయిపోవడం అంటే ఏంటంటే విడివిడిగా విడిపోవడం. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఏదైనా బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ అనేది అంతా ఒకటిగా ఉన్నప్పుడు కొలాప్స్ అయిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత ఏమైపోద్ది, మొత్తం విడివిడిగా పార్ట్స్ అనేది సపరేట్ అయిపోతాయి. ఓకేనా, అలాగే ఈ డీకంపోజిషన్ లో ఏమవుతాయి అంటే ముందు సింగిల్ గా ఉన్నటువంటి రియాక్టెంట్ అనేది దీంట్లో ఏదైతే జరిగిందో దీనికి ఆపోజిట్ లో అనమాట. ఇక్కడ ప్రొడక్ట్ అనేది సింగిల్ గా ఉంది, ఆ డీకంపోజిషన్ లో ఏం జరుగుతుందంటే రియాక్టెంట్స్ అనేది సింగిల్ గా ఉండి ప్రొడక్ట్స్ వచ్చేసరికి 2 లేదా అంతకంటే ఎక్కువగా విడిపోవడం అనమాట. ఓకేనా, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే CaCO3. ఇది ఎలా విడిపోద్ది అంటే CaO ప్లస్ CO2 ప్లస్ CO. ఓకేనా, CaO ప్లస్ CaCO3 కదా. చూడండి, CaCO3 అనేది CaO ప్లస్ CO2గా రాసుకున్నాం. ఓకేనా, అంటే CaCO3 అనేది ఎలా విడిపోయిందమ్మా, CaO ప్లస్ CO2గా విడిపోయింది. ఓకేనా, కాల్షియం కార్బోనేట్ అనేది కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గా విడిపోయింది. ఇక్కడ చూసినట్లయితే డీకంపోజ్ జరిగింది. అవునా, ఏం జరిగింది, ఈ CaCO3 పైన ఏం జరిగిందంటే డీకంపోజిషన్ అనేది జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే సింగిల్ గా ఉన్న రియాక్టెంట్ అనేది ప్రొడక్ట్స్ వచ్చేసరికి బోత్ గా విడిపోయింది అనమాట. అంటే CaO ఒక సబ్స్టెన్స్ అయిపోయింది, CO2 అనేది ఒక సబ్స్టెన్స్ అయిపోయింది. ఓకేనా, ఇది ఏమంటారంటే డీకంపోజిషన్ రియాక్షన్. ఓకేనా, సింగిల్ గా ఉన్నటువంటి రియాక్టెంట్ అనేది ప్రొడక్ట్స్ వచ్చేసరికి 2 లేదా అంతకన్నా ఎక్కువగా విడిపోతే కనుక దాన్ని ఏమంటామంటే డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అవునా, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్ వచ్చింది ఏంటి, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చెప్పే ముందు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అని చూద్దాం. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చెప్పే ముందు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అని చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ లో మనకు కావాల్సిన ఆపరేటర్స్ ఏంటంటే 2 టెస్ట్ ట్యూబ్స్ కావాలి. ఓకేనా, 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుందాం, అలాగే 3 ఐరన్ నెయిల్స్ తీసుకుందాం. ఓకేనా, మనం మేక్ అంటాం కదా, ఐరన్ నెయిల్స్ అనేవి 3 తీసుకుందాం. ఓకేనా, 2 టెస్ట్ ట్యూబ్స్ అలాగే 3 ఐరన్ నెయిల్స్ అనేవి తీసుకుందాం. అయితే వీటితో పాటు ఏం తీసుకోవాలంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మనం తీసుకోవాలి. ఓకేనా, ఏం తీసుకోవాలమ్మా, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మనం తీసుకుందాం. ఓకేనా, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ని మనం తీసుకుందాం. అయితే ముందుగా ఏం చేస్తామంటే ఈ టెస్ట్ ట్యూబ్ లో ఒకటి టెస్ట్ ట్యూబ్ A అనుకోవచ్చు, టెస్ట్ ట్యూబ్ B అనుకుందాం. ఓకేనా, అయితే 2 టెస్ట్ ట్యూబ్ లో కూడా కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మనం తీసుకుందాం. ఓకేనా, 2 టెస్ట్ ట్యూబ్ లో కూడా కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మనం తీసుకున్నాం. అయితే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్న తర్వాత ఈ 3 ఐరన్ నెయిల్స్ లో ఒకటి పక్కన పెట్టేద్దాం. ఓకేనా, ఇది టెస్ట్ కోసం ఒకటి పక్కన పెట్టాక మిగిలిన 2 అనేవి ఒక దాంట్లో మాత్రమే, 2 టెస్ట్ ట్యూబ్ లో ఒకదాన్ని టెస్ట్ ట్యూబ్ A అనుకోండి. ఓకేనా, దీని టెస్ట్ ట్యూబ్ A అనుకోండి, దీని టెస్ట్ ట్యూబ్ B అనుకుందాం. ఓకేనా, అయితే వీటిలో ఏం చేసాం, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది 2 నింపాం. ఓకేనా, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది 2 నింపిన తర్వాత ఈ 3 ఐరన్ నెయిల్స్ లో ఒకటి పక్కన పెట్టేసాం, మిగిలిన 2 కూడా ఒక దాంట్లో మాత్రమే టై చేసాం. ఓకేనా, ఒక దాంట్లో మాత్రమే టై చేసి అలా హ్యాంగ్ చేసాం, ఒక దాంట్లో కాపర్ సల్ఫేట్ లో మునిగేటట్టుగా హ్యాంగ్ చేసాం. అయితే కొంతసేపటి తర్వాత ఇదేమవుతుందంటే ఈ కాపర్ సల్ఫేట్స్ యొక్క సొల్యూషన్ అనేది కలర్ మారిపోయింది అనమాట. దీని కలర్ ఎక్కువగా బ్లూ కలర్ లో ఉంది, డార్క్ బ్లూ కలర్ లో ఉంది. ఓకేనా, దీని కలర్ ఎలా ఉంది, డార్క్ బ్లూ కలర్ లో ఉంది. దీనికి వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ లో ఉందన్నమాట. ఏవైతే మనం ఇన్సర్ట్ చేసామో, ఏదైతే హ్యాంగ్ చేసామో ఇది లైట్ బ్లూ కలర్ లోకి వచ్చింది. ఇది మాత్రం కాపర్ సల్ఫేట్ అనేది డార్క్ బ్లూ కలర్ లోనే ఉంది. ఓకేనా,
అయితే ఏదైతే హ్యాంగ్ చేసినటువంటి ఐరన్ నెయిల్ ఏదైతే ఉందో అది స్టీల్ కలర్ లో ఉన్నది ఏమైపోయిందంటే బ్రౌనిష్ కలర్ లోకి వచ్చింది అనమాట. ఓకేనా, స్టీల్ కలర్ లో ఉన్నదంతా కూడా బ్రౌనిష్ కలర్ లోకి వచ్చింది. ఓకేనా, నెయిల్ అనేది ఏమైపోయిందమ్మా స్టీల్ కలర్ లో ఉన్నదంతా కూడా బ్రౌన్ కలర్ లోకి వచ్చింది. ఇది ఎలా అయింది గుర్తుంది కదా, ఈ బ్లూ కలర్ లో డార్క్ బ్లూ కలర్ లో ఏదైతే కాపర్ సల్ఫేట్ వేసామో అది అలాగే ఉంది. ఏదైతే రియాక్షన్ జరిగిందో నెయిల్ అనేది అందులో అయితే హ్యాంగ్ చేసామో అది లైట్ బ్లూ కలర్ లోకి మారిపోయింది అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, మనం టెస్ట్ ట్యూబ్ లో ఏం తీసుకున్నాం, మొదట ఐరన్ నెయిల్ అంటే ఏంటి ఎఫ్ఈ, అవునా, ఐరన్ అంటే ఏంటమ్మా ఎఫ్ఈ, ఎఫ్ఈ అంటే ఫెర్రస్, ఫెర్రస్ అన్న ఐరన్ ఒకటే. అయితే దీన్ని దేంతో రియాక్ట్ చేసాం మనం, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తో రియాక్ట్ చేసాం. ఓకేనా, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే CuSO4, అవునా, కాపర్ సల్ఫేట్ అంటే ఏంటమ్మా CuSO4 తో రియాక్ట్ చేసాం. అయితే ఇవి రెండు రియాక్ట్ అయిన తర్వాత ఏమైందంటే దీని యొక్క కలర్ అనేది ఎందుకు చేంజ్ అయిందంటే చూడండి, ఇక్కడ ఉన్న సల్ఫేట్ అనేది ఈ ఐరన్ తో డిస్ప్లేస్ అయిపోవడం వల్ల, ఓకేనా, ఈ ఐరన్ అనేది ఈ సల్ఫేట్ ని డిస్ప్లేస్ చేయడం వల్ల ఆ కలర్ అనేది మారిపోయింది. ఐరన్ యొక్క కలర్ మారిపోయింది, అలాగే దీని యొక్క ట్రాన్స్పరెన్సీ కూడా, దీని యొక్క కలర్ కూడా మారిపోయింది అనమాట. కాంట్రాస్ట్ అనేది తగ్గిపోయింది, లైట్ బ్లూ కలర్ లోకి వచ్చింది. సో Fe అనేది దేంతో రియాక్ట్ అయిందంటే ఈ Fe దగ్గరికి SO4 అనేది వచ్చింది, అలాగే Cu అనేది వేరే అయిపోయింది అనమాట. ఓకేనా, CuSO4 అనేది ఎలా డివైడ్ అయింది, Cu ప్లస్ SO4 గా డివైడ్ అయింది అనమాట. ఓకేనా, Cu ప్లస్ SO4 మైనస్ ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్ గా డివైడ్ అయింది. సో డివైడ్ అయినటువంటి SO4 ఏదైతే ఉందో అది ఫెర్రస్ తో కలిసిపోయి FeSO4 గా మారింది, Cu అనేది సింపుల్ గా ఉండిపోయింది అనమాట. ఇవి రెండు కంపేర్ చేస్తే ఈ కాపర్ సల్ఫేట్ ఏదైతే ఉందో ఇది డార్క్ బ్లూ కలర్ లో ఉంది, ఇది లైట్ బ్లూ కలర్ లో ఉంది. ఎందుకంటే ఈ సల్ఫేట్ అనేది కాపర్ సల్ఫేట్ లో ఉన్నటువంటి సల్ఫేట్ అనేది దీన్ని వదిలేసింది కనుక ఆ బ్లూ కలర్ అనేది పోయింది అనమాట, డార్క్ బ్లూ కలర్ అనేది పోయింది. ఓకేనా, అలాగే ఈ Fe అనేది ఎందుకు బ్రౌన్ కలర్ లో మారిందంటే ఈ సల్ఫేట్ అనేది Fe తో కలవడం వల్ల దీనికి ఉన్నటువంటి క్వాంటిటీస్ ప్రకారం అది బ్రౌన్ కలర్ లో మారిపోయింది అనమాట. ఓకేనా, అర్థమైందా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇంతవరకు రియాక్టెంట్స్ లో ఏదైతే SO4 అనేది Cu తో కలిసి ఉందో, ఓకేనా, రియాక్టెంట్స్ లో ఏదైతే SO4 అనేది Cu తో కంబైన్ అయ్యి ఉందో ప్రొడక్ట్స్ కి వచ్చేసరికి డిస్ప్లేస్ అయిపోయింది అనమాట. ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోయింది. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడమేనా. ఓకేనా, నియరెస్ట్ డిస్టెన్స్ అంటాం. డిస్టెన్స్ అంటే దాని యొక్క పొజిషన్ ని మార్చుకోవడం. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయింది. ఆ ప్లేస్ ఏంటంటే Cu దగ్గర నుంచి Fe వరకు వెళ్ళిపోయింది అనమాట. సో దీన్ని ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ ఏమంటామమ్మా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఏదైతే రియాక్టెంట్స్ ఉన్నాయో ఒక రియాక్టెంట్ లో ఉన్నటువంటి అయాన్ అనేది విడిపోయి వేరే రియాక్టెంట్ లోకి వెళ్ళిపోవడం, ఓకేనా, వేరే యొక్క సబ్స్టెన్స్ దగ్గరికి వెళ్ళిపోవడం, దాన్ని ఏమంటామంటే ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఓకేనా, మరి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, అవునా. నెక్స్ట్ వచ్చింది ఏంటమ్మా ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా, ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటంటే చూడండి, డిస్ప్లేస్మెంట్ అనేసరికి ఎన్ని ఆటమ్స్, ఒక ఆటమ్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే సబ్స్టెన్స్ ఉందో ఇందులో ఒక అయాన్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా, అర్థమైందా. మరి డబుల్ డిస్ప్లేస్మెంట్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటిది రెండు అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అయిపోతాయి. అది ఎలాగో చూద్దాం ఒకసారి, ఒక ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. Na2SO4 ప్లస్ BaCl2 అనేది ఇది రియాక్టెంట్స్ అయితే దీని యొక్క ప్రొడక్ట్స్ ఏమొస్తాయంటే 2NaCl ప్లస్ BaSO4. ఓకేనా, 2NaCl ప్లస్ BaSO4. అయితే మనం ఏం చేసామంటే ఈ సోడియం సల్ఫేట్ అనే ఒక సొల్యూషన్ లో ఏం చేసామా, సోడియం సల్ఫేట్ అనే సొల్యూషన్ లో ఈ బేరియం క్లోరైడ్ అనే సాల్ట్ మనం వేసాం అనమాట. ఓకేనా, సోడియం సల్ఫేట్ అనే సొల్యూషన్ లో ఏం వేసాం, ఈ బేరియం క్లోరైడ్ అనే సాల్ట్ ని మనం వేసాం అనమాట. ఇది రియాక్టెంట్స్, అవునా, ఇవేమంటాం రియాక్టెంట్స్ అంటాం. మరి ప్రొడక్ట్స్ కి వచ్చేసరికి ఎలా మారిపోయిందంటే ఇదంతా కూడా ఒక ప్రెసిపిటేట్ గా వెళ్ళిపోయింది. ఓకేనా, ఇదంతా కూడా ఒక ప్రెసిపిటేట్ గా కింద ఉండిపోయింది. NaCl అంటే సాల్ట్, అవునా, సోడియం క్లోరైడ్ అంటే సాల్టే కదా. ఈ సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ అంతా కూడా ప్రెసిపిటేట్ గా అంటే కిందన బీకర్ లో మనం కలుపుకున్నట్లయితే లేదా టెస్ట్ ట్యూబ్ లో కలిసినట్లయితే ఆ టెస్ట్ ట్యూబ్ కిందన ప్రెసిపిటేట్ గా మిగిలిపోయింది ఈ సాల్ట్ అనమాట. అలాగే పైన ఉన్నటువంటి సొల్యూషన్ అంతా ఏంటంటే ఈ బేరియం సల్ఫేట్ యొక్క సొల్యూషన్. ఓకేనా, అర్థమైందా. అంటే ఏదైనా రియాక్షన్ జరిగినప్పుడు ప్రెసిపిటేట్ గా ఉండిపోయేదాన్ని ఏమంటాం అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఓకేనా, ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటాం. అది ఎక్కడ జరిగింది, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది చూడండి, Na2SO4 అనేది ఎలా విడిపోయి అంటే Na1 అలాగే SO4 ఒక ఎలిమెంట్ గా విడిపోయి, అవునా. Na2SO4 లో ఏం విడిపోయి Na ఒక ఎలిమెంట్ గా అలాగే SO4 అనేది ఒక ఎలిమెంట్ గా విడిపోయి.
అలాగే బిఏలో కూడా బిఏ అనేది ఒక అయాన్గా అలాగే సిఎల్ అనేది ఒక అయాన్గా విడిపోయి, అవునా? బిఏ అనేది ఒక అయాన్గా అలాగే సిఎల్ అనేది ఒక అయాన్గా విడిపోయి. ఇప్పుడు ఈ ఎన్ఏలో ఈ ఎన్ఏ 2Na అలాగే విడిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ SO4 మైనస్కు విడిపోయింది అనుకోండి. 2Na ప్లస్ SO4 మైనస్కు విడిపోయి. ఇది ఎలా విడిపోయింది చూడండి, బిఏ ప్లస్గా విడిపోయింది, 2Cl మైనస్గా విడిపోయింది, అవునా? బిఏ ప్లస్గా విడిపోయింది, 2Cl మైనస్గా విడిపోయింది. ఇప్పుడు ఇవి ఈ Na అనేది ఎక్కడ కలిసిందంటే ఈ Clతో కలిసింది, అవునా? ఈ Na అనేది ఎక్కడ కలిసిందమ్మా? Clతో కలిసి ఏం ఫామ్ అయింది? Na ప్లస్ Cl, NaCl గా ఫామ్ అయింది. రెండు కూడా 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2NaCl గా రాసుకున్నాం, ఓకేనా? ఇది పాజిటివ్ అయిన, ఇది నెగిటివ్ అయిన, కంబైన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కదా. పాజిటివ్ అయితే కలవ, పాజిటివ్ నెగిటివ్ కలుస్తాయి కదా. సో Na ప్లస్ Cl కలిసి ఏమైంది? 2NaCl గా మారిపోయింది. మరి మిగిలినటువంటి SO4 అలాగే Ba కలిసి ఏమయ్యాయి? ఇవి కూడా ఒక ప్రోడక్ట్ గా ఫామ్ అయ్యా, ఇవి కూడా ఒక ఎలిమెంట్ గా ఫామ్ అయ్యి ప్రొడక్ట్స్ లోకి వచ్చాయి. ఈ Ba ప్లస్ SO4 మైనస్ కలిసి BaSO4 గా ఫామ్ అయ్యాయి, అవునా? సో ఇక్కడ ఏమైంది? SO4 అనేది డిస్ప్లేస్ అయ్యి దేంతో కలిసిందంటే బేరియంతో కలిసింది, అవునా? సల్ఫేట్ అనేది డిస్ప్లేస్ అయ్యి బేరియంతో కలిసింది. ఇక్కడ కూడా క్లోరిన్ అనేది డిస్ప్లేస్ అయ్యి సోడియంతో కలిసింది, ఓకేనా? క్లోరిన్ అనేది డిస్ప్లేస్ అయ్యి సోడియంతో కలిసింది. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ డిస్ప్లేస్మెంట్ జరిగింది, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ జరిగింది, అవునా? సో రెండు వైపులా డిస్ప్లేస్మెంట్ అనేది జరిగింది కనుక దీన్ని ఏమంటామంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం, ఓకేనా? ఏమంటామా? డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో రెండు రియాక్టెంట్స్లే కదా, దీని యొక్క అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. దీని యొక్క నెగిటివ్ అయాన్ దీనికి ఇచ్చింది, దీని యొక్క నెగిటివ్ అయాన్ దీనికి ఇచ్చింది, అవునా? బేరియం అనేది పాజిటివ్ అయాన్ అనుకుంటే దాని యొక్క నెగిటివ్ అయినటువంటి క్లోరిన్ అయాన్ని ఈ యొక్క సోడియం యొక్క పాజిటివ్ అయాన్కి ఇచ్చింది. అలాగే దీని యొక్క నెగిటివ్ అయినటువంటి సల్ఫేట్ అయాన్ని బేరియం అనేటువంటి పాజిటివ్ అయాన్కి ఇచ్చింది అనమాట. ఇక్కడ ఏం జరిగాయంటే వీటి యొక్క అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. రియాక్టెంట్స్ లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ అనేవి ఏం చేసుకున్నాయి? వీటి యొక్క అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకొని ఏ రియాక్షన్ ఫామ్ చేసామా? డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఫామ్ చేసాయి, ఓకేనా? ఏం రియాక్షన్ ఫామ్ చేసే? డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది ఫామ్ చేసాయి. అయితే ఇది చూసారు కదా, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. కాంబినేషన్ రియాక్షన్ అంటే కంబైన్ అవ్వడం. ఎగ్జాంపుల్స్ చూసారు, C+O2 gives rise to CO2. అలాగే మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా చేసాం, Mg+O2 gives rise to 2MgO. అలాగే డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఏమైపోవడం? డీకంపోజ్ అయిపోవడం అంటే విడిపోవడం అనమాట. ఒకటిగా ఉన్నటువంటి CaCO3 అనే సబ్స్టెన్స్ అనేది CaO ప్లస్ CO2 గా విడిపోయింది, ఓకేనా? ఇది డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఒక సబ్స్టెన్స్ అనేది రియాక్టెంట్స్ లో ఒక సబ్స్టెన్స్ అనేది ప్రొడక్ట్స్కి వచ్చేసరికి 2 or more ప్రొడక్ట్స్ గా విడిపోద్ది అనమాట. అలాగే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఒక దగ్గర ఉన్నటువంటి అయాన్ అనేది వేరే దగ్గరికి వెళ్ళిపోవడం, వేరే అయాన్ దగ్గరికి వెళ్ళిపోవడం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఎందుకంటే ఇది డిస్ప్లేస్మెంట్ అనేది జరిపింది కనుక, ఓకేనా? ఇది సింగిల్ డిస్ప్లేస్మెంట్. డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, రియాక్టెంట్స్ లో ఏవైతే సబ్స్టెన్స్ ఉన్నాయో అవి ఎక్స్చేంజ్ చేసుకోవడం అన్నమాట. అయితే ఇప్పుడు ఏదైనా ఒక రియాక్షన్ జరిగినప్పుడు అక్కడ ఏమేమి జరుగుతుందంటే రెండు ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఓకేనా? ఏదైనా రియాక్షన్ జరిగినప్పుడు అక్కడ కొన్ని రియాక్షన్స్ లో రెండు ప్రాసెస్ అనేది జరుగుతాయి. ఆ ప్రాసెస్ పేరే ఒకటి ఆక్సిడేషన్, రెండోది ఏంటంటే రిడక్షన్, ఓకేనా? ఒకటి ఏంటంటే ఆక్సిడేషన్, అలాగే రెండోది రిడక్షన్. ఏంటి సార్ ఈ ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటంటే ఆక్సిడేషన్ అంటే ఏం లేదు, ఏదైనా రియాక్టెంట్స్ లో సింగిల్ గా ఉండి, ఓకేనా, ప్రొడక్ట్స్కి వచ్చేసరికి ఆక్సిజన్ ని గెయిన్ చేసినట్లయితే, ఓకేనా, ఆక్సిజన్ ని గెయిన్ చేసినట్లయితే గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్, రియాక్టెంట్స్ లో ఒంటరిగా ఉండి లేదా వేరే ఎలిమెంట్ తో ఉండి ఆక్సిజన్ కి వచ్చేసరికి అదే ప్రొడక్ట్స్ కి వచ్చేసరికి ఆక్సిజన్ ని గెయిన్ చేసినట్లయితే దాన్ని ఆక్సిడేషన్ అంటాం, ఓకేనా? అదే రియాక్టెంట్స్ లో వేరుగా ఉండి ప్రొడక్ట్స్ కి వచ్చేసరికి ఈ ఆక్సిజన్ ని లాస్ అయిపోయినట్టయితే రిడక్షన్ అంటే ఏంటమ్మా? లాసింగ్ ఆఫ్ ఆక్సిజన్, ఓకేనా? రియాక్టెంట్స్ లో వేరేగా ఉండి ప్రొడక్ట్స్ కి వచ్చేసరికి ఈ ఆక్సిజన్ ని లాస్ అయిపోయినట్లయితే దాన్ని ఏమంటామంటే రిడక్షన్ అంటాం, ఓకేనా? అయితే దీన్ని ఎగ్జాంపుల్ రూపంలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా చూడండి, ఇక్కడ చూడండి ఆక్సిజన్, ఇది కాకుండా చూడండి Mg అనేది ఎలా ఉంది, ఇక్కడ సింపుల్ గా ఉంది, విడిగా ఉంది, ఓకే? ఈ క్వశ్చన్ చూడండి, Mg అనేది ఎలా ఉంది, విడిగా ఉంది, ఈ రియాక్టెంట్స్ లో విడిగా ఉంది. ప్రొడక్ట్స్కి వచ్చేసరికి ఏమైంది? ఆక్సిజన్ ని గెయిన్ చేసిందా? అవునా, ఆక్సిజన్ ని గెయిన్ చేసింది. సో ఇక్కడ Mg అనేది ఏమవుతుందంటే ఏమవుతుందమ్మా? ఆక్సిడేషన్ అవుతుంది. ఎందుకు? ఆక్సిజన్ ని గెయిన్ చేస్తే ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం, అవునా? ఆక్సిజన్ ని గెయిన్ చేస్తే ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం. మరి రిడక్షన్ యొక్క ఎగ్జాంపుల్ చూడాలంటే చూడండి, CaCO3 అనేది పూర్తిగా ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఎక్సెస్ ఆక్సిజన్ తో ఉంది, అవునా? ఓల్ అనేది 3 ఉన్నాయి. మరి ప్రొడక్ట్స్ కి వచ్చేసరికి ఏమైంది? CaO ప్లస్ CO2 గా విడిపోయింది, అవునా? CaO వేరేగా CO2 వేరేగా విడిపోయింది అనమాట, ఓకేనా? అయితే ఇక్కడ ఆక్సిజన్ అనేది ఏమైంది? ప్రొడక్ట్స్ కి వచ్చేసరికి ఎక్కువ ఉన్నటువంటి ఆక్సిజన్స్ అనేవి
తక్కువైపోయి కాల్షియంకే చూడండి, కాల్షియం అనేది ఆక్సిజన్ 3 ఉన్నాయి, అది సింగిల్ గా మారిపోయింది. సో ఈ ప్రాసెస్ ఏమంటాం, ఇక్కడ సిఏ ఏం జరిపిందంటే రిడక్షన్ అనే ప్రాసెస్ జరిపింది అనమాట. ఓకేనా, ఇక్కడ ఎంజీ లేదా సిఏ ఏం జరిపాయి అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిపాయి. ఇక్కడ సిఏ అనేది ఏం జరిపిందంటే రిడక్షన్ అనే ప్రాసెస్ జరిపాయి. ఇది ఆక్సిడేషన్ అలాగే రిడక్షన్ ఉన్న తేడా అనమాట. ఓకేనా, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ చూసారు కదా. ఇది కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్ సంబంధించిన టాపిక్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అనమాట. డైలీ లైఫ్ లో ఈ ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వడం వల్ల జరిగేటువంటి ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. ఇందులో మొదటిది ఏంటంటే కరోజన్. మొదటిది ఏంటమ్మా కరోజన్. రెండోది వచ్చేసి ర్యాన్సిడిటీ. ఏంటమ్మా రెండోది వచ్చేసి ర్యాన్సిడిటీ. ఈ కరోజన్ అంటే ఏంటి అంటే ఏదైనా మెటల్స్ అనేవి, ఓకేనా, ఏదైనా టైప్స్ ఆఫ్ మెటల్స్ అనేవి లైక్ ఐరన్ అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు, జింక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి దాని యొక్క షైనీనెస్ అనేది, ఇప్పుడు సపోజ్ ఐరన్ అనేది కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, షైనీగా మెరుస్తూ ఉంటుంది లస్టర్ తో. అలాగే అది కొంతసేపటి తర్వాత ఒకవేళ ఎయిర్ లో కనుక ఒగ్గేసినట్లయితే ఇది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఏ ప్రాసెస్ జరుపుతుంది అంటే ఈ కరోజన్ అనే ప్రాసెస్ జరుపుతుంది అనమాట. ఓకే, ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఈ కరోజన్ అనే ప్రాసెస్ జరిపి దాని యొక్క షైనీనెస్ అనేది అంతా కూడా కోల్పోయి బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. అవునా, దాని యొక్క షైనీనెస్ అంతా కూడా కోల్పోయి బ్రౌన్ కలర్ వస్తుంది. అలాగే కాపర్ అయితే కనుక దాని యొక్క షైనీనెస్ అంతా కోల్పోయి గ్రీన్ కలర్ అనేది వస్తుంది. ఎక్కువగా వాడిది చూడండి, ఒకవేళ బయట ఒగ్గేసినట్లయితే కాపర్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి దాని యొక్క బ్రౌన్ కలర్ అంతా కూడా కోల్పోయి ఏ కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ లోకి మారిపోతుంది అనమాట. ఇలా మెటల్స్ అనేవి ఆక్సిజన్ తో రియాక్ట్ అయిపోయి ఆక్సిడైజ్డ్ అయిపోవడాన్ని ఏమంటామంటే కరోజన్ అంటాం. ఓకేనా, మెటల్స్ అనేవంతా కూడా ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఆక్సిడైజ్డ్ అయిపోవడాన్ని ఏమంటామంటే కరోజన్ అంటాం. ఓకేనా, సో ఐరన్ అయితే బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది, పౌడర్ అనేది వస్తుంది కదా బయటికి. అలాగే కాపర్ అయితే గ్రీన్ కలర్ లోకి మారిపోతుంది కదా. సో ఇది కరోజన్ యొక్క ఎఫెక్ట్. మరి ర్యాన్సిడిటీ అంటే ఏంటి అంటే ఈ ర్యాన్సిడిటీ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఆయిల్స్ లేదా ఫ్యాట్స్, ఓకేనా, ఆయిల్స్ లేదా ఫ్యాట్స్ అనేవి ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే కనుక వేరే స్మెల్ అనేది వస్తుంది. అవునా, జిడ్డుగా కనిపిస్తాయి. ఓకేనా, ఒకవేళ మీరు చూస్తే పాడైపోయిన చిప్స్ కానీ ఏమైనా సరే జిడ్డుగా ఉంటాయి కదా, ఆయిల్గా ఉంటాయి. సరిగ్గా గాలి పెట్టేస్తుంది అంటే మనం అంటే దాని అర్థం ఏంటి, ఇవన్నీ కూడా ఆక్సిజన్ తో రియాక్ట్ అయిపోవడం, ఆక్సిడైజ్డ్ అయిపోవడం వల్ల అవనేది అలా మారిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇది ఇలా మారిపోవడాన్ని ఏమంటామంటే ర్యాన్సిడిటీ అంటాం. చూడండి, కరోజన్ అనేది మెటల్స్ లో జరుగుతుంది. ర్యాన్సిడిటీ అంటే ఆయిల్స్ మరియు ఫ్యాట్స్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయిపోయి ఆక్సిడైజ్డ్ అయిపోవడం ర్యాన్సిడిటీ అంటాం. ఓకేనా, ఇది కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్ సంబంధించినటువంటి టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్. అలాగే దీని యొక్క మెథడ్స్, ఆక్సిడేషన్ అంటే ఏంటి, రియాక్షన్ అంటే ఏంటి, ఎలా బ్యాలెన్స్ చేయాలనేది మొత్తం చూసామన్నమాట.